కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే బద్వేల్ నియోజకవర్గం పరిధిలో అన్ని విధాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితేష్ కుమార్ రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మైదుకూరు రోడ్డులోని ఆర్ఆర్ కన్వెన్షన్ హాల్లో సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నేటికి సంవత్సరం అయిందని, ఇందులో భాగంగా బద్వేల్ డివిజన్ పరిధిలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, రోడ్లు కానీ, తాగునీరు కానీ, సాగునీరు కానీ, పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, బద్వేల్ పేట్రేకిపోతున్న భూ కబ్జాలను అదుపు చేయడంలో కానీ, నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో కానీ ఒక ప్రణాళిక అబద్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారని వారు పేర్కొన్నారు. అనంతరం ఆయా శాఖల అధికారులు మాట్లాడుతూ ఆయా శాఖల పరిధిలో ఎంత మొత్తం నిధులు కేటాయించబడ్డాయి, ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అన్న విషయాలను విపులంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కొన్ని శాంక్షన్ చేసుకొని ముందుకు మనము చేపట్టినటువంటి కార్యక్రమాలని ప్రారంభోత్సవాలు చేసుకొని ఈ యొక్క సంవత్సర కాలంలో మనము చేసినటువంటి పనులన్నింటినీ గుర్తు చేసుకుంటూ సుపరిపాలన స్వర్ణాంధ్ర కార్యక్రమంలో మనం ఈరోజు ఇక్కడ సమావేశం
మరి పింఛన్ పంపిణీ జరిగింది. రేషన్ కూడా అదేవిధంగా రేషన్ కూడా ఓటర్ నుంచి 15వ తేదీ వరకు లబ్ధిదారులకు అందజేయాలా. వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మోసాలు లేకుండా మరి డీలర్షిప్ దగ్గరికి వచ్చి తీసుకోవాలనే ఉద్దేశంతో కంచెంగా ఇవ్వడం జరుగుతుంది. దీపం పథకం పెట్టి సిలిండర్లు మరి మహిళలకు 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరగడం వెంటనే నెరవేర్చడం జరిగింది. మరి అందరికీ తెలుసు. అదేవిధంగా పల్లె పండుగని పెట్టి పల్లెల్లో అధికారులు వెళ్ళి మరి మరి రెవెన్యూ మరి ఏ సమస్యలున్నా అర్జీ రూపంలో ఇస్తే త్వరితగతిన పరిష్కరిస్తూ ఈరోజు ప్రతి నెల పల్లె పండుగని పెట్టి మీ ముందుకు అధికారులు వచ్చి మీ సమస్యలు తెలుసుకునే విధంగా మన ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్నారు. సగౌరవాన్ని మీకు అందరికీ కూడా చెప్పుకుంటున్నారు. మరి ఇంకొకటి తల్లి ముఖ్య వందనమని ప్రతి బిడ్డ చదువుకోవాలా, తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడకుండా బిడ్డలు చదివించుకోవాలనే ఉద్దేశంతో అదే నిబంధనలు ఉంటున్న ప్రతి బిడ్డ ఎంతమంది ఉన్నా కూడా అది చేయాలనే ఉద్దేశంతో రేపు నెల 14వ తేదీన తల్లికి వందనం కూడా చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా మహిళా సోదరి మహిళలందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం మాట ఇచ్చాము. ఆ మాట ప్రకారం ఆగస్టు 15వ తేదీ ఉచిత బస్సు సౌకర్యం కూడా మీ అందరికీ ఉంటుందని కూడా ఈ సభాపూర్వకంగా మనవి చేసుకుంటున్నా. ఇవన్నీ కూడా సంవత్సర కాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి ఎన్ని ఒడిదొడుకులున్నా కూడా ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల ముందుకు వచ్చి వాళ్ళ కోరికలు నెరవేర్చాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్న మహానుభావుడు ఆయన. మరి అదేవిధంగా ఈరోజు మీ అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా మీ ముందుకు వచ్చి చెప్పడం కూడా జరిగింది. మున్సిపల్ దాంట్లో మున్సిపల్ కమిషనర్ గారైతే పీడీ గారైతే మరి ఆర్డీఓ గారైతే అందుకంటే ముఖ్యంగా మీ పొలాలు సర్వేలో కూడా మోసాలు జరిగినాయని మీ సర్వే పెట్టి మీ ముందుకు వచ్చి రైతులందరినీ కూడా దగ్గరికి తెచ్చుకొని సర్వే పూర్తి చేయడం కూడా జరిగి మీ హద్దులు మీకు చూపించడం కూడా డిజిటల్ సర్వే ద్వారా కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సుపరిపాలన ఇవ్వాలా, పారదర్శకంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు. మరి మన నియోజకవర్గంలో కూడా మరి ఆ రోజు ఉదయం పోటీల్లో మనకు ఆలోచన కానీ ఆనాడు మీ అందరూ చేతులు నడిపించి పాదయాత్రగా నన్ను తోడుకొనిపోయిన ప్రతి వీధిలో ఈ విషయాలు ఎక్కడ మరవబోతామనే విషయాలు ఒక్కొక్కటి క్రమంగా రాసుకున్నాం. ఈరోజు ఇక్కడ మీరందరూ ఉన్న వాళ్ళందరికీ ఖచ్చితంగా ఆలోచన చేయండి. మీ విధి విధానాలన్నీ మీ ఘనంగా మేమందరం ఇక్కడ తెలియజేస్తున్నాం. గత సంవత్సరం రోజులుగా అందరం ఇన్నేళ్ళు ఇబ్బంది పడిన విషయాలన్నీ ఒక్కొక్కటి తెలియజేసేవన్నీ ఈరోజు కొన్ని ఫౌండేషన్ చేస్తాం, కొన్ని కార్యక్రమాలు చేస్తాం, కొన్ని చేయాల్సిన వాటిని కూడా వచ్చే 4 సంవత్సరాల్లో మనం ఏం చేయగలుగుతాం, ఏం చేయబోతున్నాం అనే విషయాలు ఇప్పుడు తెలియజేయాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరిలో మనం ఇందాకే విజయమ్మ గారు తెలియజేశారు.